హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ డే టాకీస్. ఇప్పుడే ధనుష్ యాక్ట్ చేసిన కరా మూవీ చూసొచ్చాను. సినిమా ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని పాయింట్స్ బాగున్నాయి, మేకింగ్ బాగుంది, కానీ సినిమా మాత్రం చాలా లాగ్ ఉంది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే మూవీలో టైమ్ లైన్ 1990s లో జరుగుతూ ఉంటుంది. అప్పట్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇచ్చి ఎలా కుట్ర చేశారో చూపించారు. మూవీ మేకింగ్ బాగుంది, చాలా లొకేషన్స్ రియల్ గా కనిపించాయి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ధనుష్ కి ఇలాంటి రూటెడ్ క్యారెక్టర్స్ చేయడం కొత్త ఏమీ కాదు. ఇది వరకు చాలా మూవీస్ లో చేశాడు, అలానే ఇందులో కూడా బాగా చేశాడు. హీరోయిన్ గా మమితా బైజుని తీసుకున్నప్పుడు తను ఇలాంటి క్యారెక్టర్ చేయగలదా అనే డౌట్ ఉనింది, కానీ తనకున్నంత రోల్లో తను బానే చేసింది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీలో ఏ ఎమోషన్ కి మనం అసలు కనెక్ట్ అవ్వలేం. మెయిన్ గా ధనుష్ కి అండ్ వాళ్ళ ఫాదర్ గా యాక్ట్ చేసిన కేఎస్ రవికుమార్ గారి మధ్య ఎమోషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. జయరామ్ గారు, కరుణాస్ గారు యాక్టింగ్ బాగానే చేస్తున్నా ఆ రెండు క్యారెక్టర్స్ కి తెలుగు డబ్బింగ్ ఏదో కొంచెం తేడాగా ఉంది. ఆ క్యారెక్టర్స్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే డబ్బింగ్ మాత్రం నెమ్మదిగా వస్తుంది. వాళ్ళ యాక్టింగ్ కి ఆ డబ్బింగ్ మాడ్యులేషన్ కి అసలు సింక్ అవ్వలేదు. ఆ రాబరీ సీన్స్ ఏమన్నా డిఫరెంట్ గా ఉన్నాయా అంటే లేదు. కనీసం ఆ రాబరీ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా గానీ మూవీ లాగ్ అనిపించేది కాదేమో. సినిమాలో కొన్ని చోట్లయితే ఈ సీన్ ఇక్కడుంది, దీనికి ముందు ఏదో సీన్స్ రాసేసి పెట్టేద్దామని పెట్టారేమో అనిపిస్తుంది. మూవీలో మ్యూజిక్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. ఆ బ్యాంక్ లోన్ పాయింట్ బాగున్నా, మేకింగ్ బాగున్నా, సినిమా మాత్రం చాలా లాగ్ అనిపిస్తుంది. ఓవరాల్ గా ఇది ఒక డిసప్పాయింటింగ్ మూవీ. ఈ మూవీని మీరు కూడా చూడండి. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ గనక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.